పూర్వం బ్రాహ్మణుడైన కుచేలుడు అనే కృష్ణుని బాల్యమిత్రుడు ఉండేవాడు. ఇద్దరు సందీపని ఆశ్రమంలో కలిసి విద్యాభ్యాసం చేసేవారు. కాలక్రమేణ కృష్ణుడు ద్వారకాధీశుడయ్యాడు. కాని కుచేలుడు మాత్రం తన బ్రాహ్మణ ధర్మాన్ని వదలకుండా పేదరికంలో జీవించేవాడు. కుచేలుడి భార్య తన భర్త గతకాల మిత్రుడైన శ్రీకృష్ణుని దర్శించి కాస్త ధన సహాయం అడగమని సూచించింది. మొదట కుచేలుడు నిరాకరించిన ఆమె అభ్యర్థనతో చివరికి వెళ్లే నిర్ణయం తీసుకున్నాడు. కుచేలుడు ద్వారకా నగరానికి బయలుదేరుతుండగా అతని భార్య ఒక చిన్న అటుకుల మూట ఇస్తుంది. ప్రేమతో అపారమైన ఆశతో కుచేలుడు ద్వారక చేరుకున్నాడు. అరణ్యవాసపు వేషంలో మెల్లగా నడుస్తూ రాజమహాన్ని చేరాడు. కృష్ణుడు తానే తన స్నేహితుడిని చూసి ఆశ్చర్యపడి పరిగెత్తుకుని వచ్చి తన స్నేహితుని పట్టుకుని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నాడు. కృష్ణుడు అతనిని మహలోకి ఆహ్వానించాడు. తరువాత శ్రీకృష్ణుడు కుచేలునితో నాకు ఏం తీసుకువచ్చావు అని అడిగాడు. కుచేలుడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూట దాచబోతుండగా శ్రీకృష్ణుడు ఆ అటుకుల మూట తీసుకుని తింటాడు. రెండవసారి మళ్లీ అటుకులు తినబోతుండగా రుక్మిణి స్వామి మీరు మొదటిసారి అటుకులు తిన్నప్పుడే కుచేలునికి సర్వసంపదలు కలిగాయి అని చెబుతుంది. తరువాత కుచేలుడు తిరిగి ఇంటికి వచ్చాడు. కాని అక్కడ ఏదో అద్భుతం జరిగి ఉంది. అతని చిన్న మట్టి గుడిస స్థానంలో వైభవమైన భవనం ఉంది. అతని భార్య రత్నాల మాలలతో కనిపిస్తుంది. కుచేలుడు అర్థం చేసుకున్నాడు. కృష్ణుడు తన ప్రేమకి ప్రతిగా అపారమైన ధనాన్ని ఇచ్చాడని. కాని అతడు ఆ ధనాన్ని గర్వంతో కాకుండా ధర్మ పదంలోనే ఉపయోగించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.